తీపి వార్త ఏంటది? అవును, మన వాళ్ళంతా ఏరి? అందరూ ఉన్నప్పుడు చెప్తేనే ఆ మాటకి తీపి వస్తుంది. ఆ మన ఇంట్లో వాళ్ళంతా ఎక్కడున్నారు? మిమ్మల్నే. మాలతి ఎంతసేపు? వచ్చేసానత్తయ్య. రమేష్ ఎక్కడా? అదిగో చూడండి, మీరనగానే వచ్చేశారు. అమ్మా, ఏంటమ్మా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నావు? ఏంటి విషయం? ముఖంలో కనిపిస్తున్న సంతోషం కొంచెమే. నేను చెప్పబోయే విషయం ఏంటో వింటే ఈ ఇంట్లో మూల మూలన సంతోషం నిండిపోతుంది. అమ్మా, నువ్విన్ని చెప్పే బదులు విషయం ఏంటో చెప్పొచ్చు కదమ్మా. ప్లీజ్ చెప్పు, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. ఇక మీదట నీకెంత పనున్నా అదంతా పక్కన పెట్టాలి. చూడు, మనింట్లో శుభకార్యం జరుగుతుంది కాబట్టి ఏం పనున్నా అంత శూన్యం. దాన్ని మించిందేది ముఖ్యం కాదు. అన్ని పనులున్నాయి. ఓహో, శుభకార్యమా? మాకెవరికీ తెలియదే. ఏం శుభకార్యం మన ఇంట్లో? అత్తయ్య, మీరు న్యూస్ ఛానల్లో కొంచెం కొంచెంగా చెప్తే ఎవరికీ ఏం అర్థం కాదు. ఏంటో త్వరగా చెప్పండి. తీపి తినాలంటే చిన్న చిన్న ముక్కలే తినాలి. అప్పుడే దాని రుచి తెలుస్తుంది. ఇటు చూడు, అందరి దృష్టి నాపైనే ఉంది. అయ్యో అత్తయ్య, మీరిస్తున్న తీపి తలకెక్కి తల తిరిగి పడిపోతాను. చెప్పనా చెప్పనా ఈ ఇంట్లో అతి త్వరలో పెళ్లి సందడి మొదలవబోతుంది. అందుకు మీ అందరి సహకారం కావాలి. పెళ్ళా? కర్ణాకి అమ్మాయి? నా డార్లింగ్కి అమ్మాయిని చూసే సమయం దగ్గర పడుతుంది. అంతకన్నా ముందు మన నిత్య పెళ్లి కదా. పెళ్లికి ముందు జరిగే శుభకార్యాలన్నీ మన ఇంట్లో జరుగుతాయి. నిత్య పెళ్లి మన ఇంట్లోనా? ఏమంటున్నావమ్మా? అంటే అదంతా పెద్ద హోటల్లో చేస్తే బావుంటుంది కదా. పోయి పోయి మనింట్లో చేస్తామా? అబ్బాయి తరపు వాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఎంతైనా ఇది వాళ్ళ నానమ్మ ఫ్రెండ్ ఇల్లే కాని వాళ్ళిల్లు కాదు కదా. అవునవును, సరిగ్గా చెప్పావు. నాకు ఇదే అనిపిస్తోంది. రేపు వరుడి తరపు వాళ్ళు ఇదే విషయాన్ని పట్టుకుని ఏదైనా మాట్లాడొచ్చు. మాట పెరిగి పెద్దది కూడా కావచ్చు. వరుడి తరపు వాళ్ళు మొహమ్మని పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఏయ్, శుభకార్యం అన్న తర్వాత కూడా అశుభం మాట్లాడతారా? అమ్మా, అశుభం అని కాదమ్మా. కొన్నిసార్లు ముందాలోచన చేయడం మంచిది కదా. మన ఇంటికొచ్చి వేరే ఎవరో బాధపడ్డం ఎంతవరకు సరైంది? ఏ బాధ లేదు, ఏమీ కాదు. మేకజేడా నా ఫ్రెండ్ మాత్రమే అని ఎవరు చెప్పారు? తను కూడా ఈ ఇంట్లో ఒక మనిషి. అందుకే నిత్య పెళ్లితంతు కార్యాలన్నీ మన ఇంట్లోనే జరుగుతాయి. అవును. అది కాదు. అమ్మ మాట 100% కరెక్ట్. ఇందులో రెండోసారి ఆలోచించే పనే లేదు. అన్నా, ఒకసారి నేను చెప్పిన కోణంలో ఆలోచించి చూడు. చెడు జరుగుతుందని ఆలోచించే బదులు చెడుని సరిచేయడం గురించి ఆలోచిస్తే మన నిర్ణయం మార్చుకోవలసిన అవసరమే రాదు. రాధిక నామకరణం తర్వాత మన ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగలేదు. ఇక ఇంతకన్నా శుభమైనది వేరే ఏదీ లేదు. అమ్మా, నీ నిర్ణయం సరైనదే. ఏమేమి ఏర్పాట్లు చేయాలో చెప్పు, మనమంతా కలిసి ఒక్కటై చేసేద్దాం. చిన్న రాయితో కొట్టి కళ్ళుకుండ పగలగొడదామంటే బండరాయొచ్చి తల మీద పడినట్టు. ఇది నేను ఆపలేకపోతే నా మొహాన్ని నేనే అద్దంలో చూసుకోవడానికి అవమానంగా ఉంటుంది.
ఏంటిది? అమ్మాయిలందరూ ఇంతేనా, లేదా నిధి మాత్రమే ఇలా ఉందా? అందరి ముందు నన్ను ఇష్టపడుతున్నట్టుగా నడుచుకుంటుంది, కానీ నా ముందు సంబంధమే లేనట్టు నడుచుకుంటుంది. లవ్ని లవ్ అని చెప్పడానికి ఏం నొప్పంట? నా ప్రేమని ఒప్పుకునేలా ఒక దారి వెతికి తీరాల్సిందే. ఓహో, నిత్య, చెల్లి ప్రాబ్లంకి అక్కనే సొల్యూషన్. హలో. హాయ్ కార్తీక్, సారీ డిస్టర్బ్ చేశానా? చా 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 డిస్టర్బా? ఆ దేవుడే మీ చేత ఫోన్ చేయించాడు అనుకుంటున్నాను నేను. అది నిన్న మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు నీకు చెప్పడం మర్చిపోయాను. నేను నిధి గురించి మాట్లాడటానికి ఇప్పుడు కాల్ చేశాను. ఓహో, ఆ నిధి గురించా? రేపు నిధి బర్త్డే. రేపా? నిధి బర్త్డేనా? నీకు గుర్తుందో లేదో అని అడగాలని కాల్ చేశాను. ఫస్ట్ టైం ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఇది ఎప్పటికీ మెమొరబుల్ గా ఉండాలని నా ఆశ. ఎస్ ఎస్, జీవితాంతం నిధి ఈ బర్త్డే గురించే మాట్లాడాలి. అవును, నిధికి ఏమేమంటే ఇష్టం? ఆమె ఇష్టాల లిస్ట్ చాలా చాలా పెద్దది. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, నువ్వు అవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళు. అరే, మన డాక్టర్ నిధి లవ్ స్టోరీలో ఇతనేంటి అడ్వర్టైజ్మెంట్లో వచ్చాడు? డాక్టర్తో వీలైనంత త్వరగా ప్లాట్ఫామ్ మెంబర్షిప్ తీసుకోమని చెప్పి ఇతన్ని వెంటనే బ్లాక్ చేయాలి. రెడీ. కృష్ణుడికి నచ్చే అన్ని వస్తువులు నిధికి ఇష్టం. అవి కాక లిప్స్టిక్, కాజల్, పర్ఫ్యూమ్, నెయిల్ పాలిష్, వీటన్నిటిలో కొత్త కలెక్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటుంది. ఇకపోతే తినే వాటిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్టమని చెప్తూ ఉంటుంది. అందులోనూ ఐస్ క్రీమ్ అన్న వెంటనే ఎంత కోపంలో ఉన్నా కరిగిపోతుంది. వీటన్నితో పాటు తనకి మోస్ట్ ఫేవరెట్ అంటే తన ముద్దు. ముద్ద? ఎవరి ముద్దు? అయ్యో, ముద్దు అంటే తన టెడ్డీ బేర్. తనకిష్టమైన బొమ్మ, దానికి ముద్దు అని తనే నామకరణం చేసుకుంది. అయితే ముద్దుకి ఒక పార్ట్నర్ ఏమన్నా? యాక్చువల్లీ గుడ్ ఐడియా, బట్ నువ్వే మా ఇంటికి ముద్దులాగా వేషం వేసుకుని వచ్చావంటే జీవితాంతం మీ బర్త్డే తనకి జ్ఞాపకంగా ఉండాలని నా కోరిక పక్కా సెట్ అవుతుంది. నేనా? హలో లవర్ బాయ్, ప్రేమంటే కాశ్మీర్కి వెళ్ళి ఒక నలుసు కుంకుమ తెమ్మన్నా కూడా తేవడానికి రెడీగా ఉండాలి. నేనా అని అడగకూడదు, సరేనా? సరే సరే, అయితే ఫోటోని పంపించండి, నేను అలాగే రెడీ చేస్తాను. సరే అయితే మళ్ళీ ఇంకేమైనా గుర్తొస్తే మెసేజ్ పంపిస్తాను, చూడు మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.